ఒక కంపెనీ గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ రెండు రకాల ఎక్స్పాన్షన్స్ తో ఆ కంపెనీ యొక్క ఫెసిలిటీస్ ని అంటే ఈ ఫ్యాక్టరీస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఆఫీసెస్ ని బిల్డ్ చేసుకుని గ్రో అవుతుంది. అందులో ఫస్ట్ ది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ అనేది కంప్లీట్ గా స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే ఒక అన్డెవలప్డ్ ల్యాండ్ ని ఎంటీ ల్యాండ్ ని బై చేసి ఆ ల్యాండ్ లోపల ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి బ్రాండ్ న్యూ ఫెసిలిటీస్ తో ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని ఆ యూనిట్ లో తయారు చేయడాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ అంటాం. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ లో భాగంగా బిల్డ్ చేసిన యూనిట్ లోపల మోడర్న్ డిజైన్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఉంటది. అండ్ ముఖ్యంగా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ కి తగ్గట్టు ముందుగానే ఎక్కువ ల్యాండ్ ని ఒకే ప్లేస్ లో కొనుక్కొని పెట్టుకోవచ్చు. కానీ ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ లో న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోవడానికి అంటే ఈ రోడ్స్ ను వేయడానికి ఎలక్ట్రిసిటీ లైన్స్ ను వేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. అండ్ ఈ ఎక్స్పాన్షన్ చాలా లాంగ్ టైం తీసుకుంటది. సెకండ్ ది బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్. కంపెనీ ఆల్రెడీ యూజ్ చేస్తున్న ల్యాండ్ ని ఎక్స్పాన్షన్ చేయడాన్ని బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ అంటాం. అంటే కంపెనీ యొక్క ఎగ్జిస్టింగ్ సైట్ ని రీడెవలప్ చేయడం, పాత ఫ్యాక్టరీని రినోవేట్ చేయడం లాంటివి. ఈ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ని ఫాస్ట్ గా స్టార్ట్ చేసి తక్కువ మనీతో ఫినిష్ చేయొచ్చు. కానీ ఈ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ తో ప్రాబ్లం ఏంటిదంటే ఆ పాత యూనిట్ లోపల న్యూ డిజైన్ ని న్యూ టెక్నాలజీని ఇన్స్టాల్ చేయడం కుదరకపోవచ్చు. ఈ ఎక్స్పాన్షన్ కి సరిపడా ప్లేస్ కూడా ఆ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ లో ఉండకపోవచ్చు. అండ్ ఫైనల్ గా ఎగ్జిస్టింగ్ యూనిట్ ని అప్గ్రేడ్ చేయడం, ఎక్స్పాన్షన్ చేయడం అనేటిది కొంచెం రిస్క్ తో కూడుకున్నదే. ఇది గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ గురించి. జై హింద్.